తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఆస్తులకు సంబంధించి అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు. అలా గుంటూరు ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కూడా దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరుగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో చంద్రశేఖర్ ను గుంటూరు నుంచి పోటీకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 22న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తి పాస్తుల అఫిడవిట్ కూడా సమర్పించారు. భారీగా వ్యవసాయ భూములు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలు చంద్రశేఖర్ తో పాటు ఆయన సతీమణి శ్రీరత్న పేరిట ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, అమెరికాలో ఆ దంపతులకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తల పేరిట ఉన్న స్థిరాస్తులు విలువనే 1000 కోట్లకు పైగా ఉంటాయి. వీరి ఆస్తి పాస్తుల చిట్టా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన అఫిడవిట్ లో కుటుంబ ఆస్తులు 5705 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు. అతని అఫిడవిట్ ప్రకారం ఆధారపడిన కుమారుడు అభినవ్ పెమ్మసాని 496.27 కోట్ల చరాస్తులను కలిగి ఉండగా, ఆధారపడిన కుమార్తె సహస్ర పెమ్మసాని 496.47 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. కుటుంబానికి ఆఫ్ షోర్ లో ఉన్న 16.51 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2022 క్యాలెండర్ సంవత్సరంలో ఈ జంట ఉమ్మడి ఆదాయం 605.57 కోట్లు. అదే 2021లో 643.42 కోట్లు. ఇక చంద్రశేఖర్ 2 మెర్సిడెస్ బెంచ్, టెస్లా మోడల్ ఎక్స్ మరియు రోల్స్ రాయిస్ గోస్ట్ సహా 6.11 కోట్ల విలువైన 5 వాహనాలను కలిగి ఉన్నారు. ఆయనకు 72 కోట్ల చరాస్తులు ఉండగా, ఆయన భార్య ఆస్తుల విలువ 34.82 కోట్లు. ఒక్కొక్కరికి 519 కోట్ల అప్పులు ఉన్నాయి. 48 ఏళ్ల పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా బుర్రేపాలెం గ్రామానికి చెందినవారు. 1999లో హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. తర్వాత అమెరికా వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు మరియు వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చంద్రశేఖర్ 2020లో యుఎస్ లోని దాదాపు 200 మంది అగ్రశ్రేణి వ్యాపార నాయకులతో పోటీపడి యువ పారిశ్రామికవేత్తగా ప్రతిష్టాత్మక ఎర్న్స్ట్ అండ్ యంగ్ అవార్డును అందుకున్నారు. పెమ్మసాని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారు. వైద్యంలో ఉన్నత విద్య కోసం భారతదేశం నుండి యుఎస్ కు వచ్చే విద్యార్థులకు సహాయం చేస్తారు. గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి తాగునీటిని సరఫరా చేసే పెమ్మసాని ఫౌండేషన్ ను కూడా ఆయన స్థాపించారు. చంద్రశేఖర్ తండ్రి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీకి ఆర్థికంగా పెమ్మసాని చంద్రశేఖర్ అండగా నిలిచారు. ఎన్ఆర్ఐ పరంగా టీడీపీకి భారీ సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తింపుగాను తాజా ఎన్నికల్లో గుంటూరు టీడీపీ ఎంపీ టికెట్ దక్కింది.